ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: జాతీయ స్టార్టప్ డే సందర్భంగా స్టార్టప్ రంగానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జగ్గన్నతోట ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కాకినాడ జిల్లాలో రేపు పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ 2026 ఐసీసీ పురుషుల అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ మొదటి మ్యాచ్లో విజయం సాధించిన భారత్. వార్తల వివరాలు. జాతీయ స్టార్టప్ డే సందర్భంగా స్టార్టప్ రంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. స్టార్టప్ ఇండియా ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్టార్టప్ డేని దేశం గర్వంగా జరుపుకుంటోందని చెప్పారు. భారత స్టార్టప్ వ్యవస్థ ప్రపంచ స్థాయిలో ఎదగడంలో యువత ధైర్యం, ఆవిష్కరణలపై చూపిన ఆసక్తి, వ్యాపార స్ఫూర్తి కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో స్టార్టప్లు మూల స్తంభాలుగా మారాయని ప్రధానమంత్రి మోదీ వివరించారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ మధ్యాహ్నం నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన అంకుర సంస్థల ప్రతినిధులతో ప్రధానమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ స్థాయి ప్రసిద్ధిగాంచిన జగ్గన్నతోట ప్రభల తీర్థానికి 476 ఏళ్ల చరిత్ర ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంతో ప్రశస్తమైన ఈ ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగే ప్రభల తీర్థానికి దాదాపు 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రభల తీర్థ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు కాకినాడలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ముఖ్యమంత్రి భద్రతా దళాధికారులతో కలిసి కార్యక్రమ స్థలాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్ల గురించి నిన్న చర్చించారు. కాకినాడ గ్రామీణ ప్రాంతంలో నిర్మించిన ఏఎం గ్రీన్ అమ్మోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యక్రమం శాంతియుతంగా, సురక్షితంగా, సమర్థంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురంలో శ్మశాన వాటిక, షాదీఖానా ఆధునీకరణతో పాటు ఇతర మౌలిక వస్తువుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. విజయవాడ పరిధిలోని విద్యాధరపురంలో ఉన్న షాదీఖానా ఈద్గా ప్రాంగణాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. వక్ఫ్ బోర్డు పార్లమెంట్ సభ్యుల నిధుల నుంచి అభివృద్ధి పనులకు కేటాయించనున్నట్లు కేశినేని శివనాథ్ తెలియజేస్తూ, కుమ్మరపాలెం వచ్చి ఇక్కడ పరిస్థితులను పరిశీలించడం చేయడం జరిగింది. అంతేకాకుండా షాదీఖానాలో కొంచెం పరిస్థితులు కూడా బాగాలేదు. కమిటీ వారితో పరిశీలించి పనులన్నీ అతి త్వరలో ప్రభుత్వం తరపున ఈ సమస్యలను పరిష్కరించే విధంగా పై అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా చేస్తాం. సంవత్సరంన్నర లోపల ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరికతో ఉన్నారు. తప్పకుండా కార్యక్రమం ద్వారా అన్ని వసతులు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులను ఉద్దేశించి ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడడంపై నంద్యాల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో వచ్చే దిగుబడులు, వాటి ప్రయోజనాలు మోదీ తెలపడం శుభపరిణామమని, ప్రధానమంత్రి సూచనలు, సలహాలు తప్పకుండా పాటిస్తామని నంద్యాలకు చెందిన రైతు వీరం ప్రసాద్ రెడ్డి పేర్కొంటూ,
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రైతు బాగుంటేనే దేశం బాగుంటేనే ఉద్దేశంతో రైతుల శ్రేయస్సు కోరి సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా అయితే మనము ముందుకెళ్తే పంటలు తక్కువ పెట్టుబడితో ఏ విధంగా పెట్టాలని ఆయన ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకే గిట్టుబాటు ధర ఉంటుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకు మన ఇంటి దగ్గరికే వచ్చి కొనుక్కపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రానున్న మహాశివరాత్రి వేడుకలు నిర్వహించేందుకు పూర్తి కార్యాచరణ రూపొందించినట్లు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో దేశ పర్యటన చేసే ధర్మ ప్రచార రథాన్ని నూతనంగా ఏర్పాటు చేసిన రాహుకేతు పూజ టికెట్ కౌంటర్లను శాసనసభ్యులు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ విధానంలో కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 2026 ఐసీసీ పురుషుల అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్లో భారత్ మొదటి విజయం నమోదు చేసింది. జింబాబ్వేలోని బొలవాలియాలోని క్వీన్స్ స్పోర్ట్ క్లబ్లో నిన్న జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో అమెరికాను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా 35.2 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ వర్షం కారణంగా మ్యాచ్ను 37 ఓవర్లకు తగ్గించారు. దీంతో 96 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో భారత్ ఛేదించింది. బంగ్లాదేశ్తో రేపు అదే వేదికలో రెండో మ్యాచ్ భారత్ ఆడనుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని రుస్తుంబాదా క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన 31వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన జట్లు ఈ టోర్నీలో తలపడుతుండటంతో కబడ్డీ అభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆంధ్ర, తమిళనాడు జట్ల మధ్య నిన్న మ్యాచ్లు జరిగాయి. ఈ పోటీలను వీక్షించేందుకు నరసాపురం పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల మండలాల నుండి పెద్ద ఎత్తున క్రీడాభిమానులు హాజరవుతున్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 2 రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 130వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 నెంబర్కు ఈ నెల 23వ తేదీ వరకు పంపవచ్చు. రచయిత, సమూహ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు, కవిరాజుగా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామి వర్ధంతి ఈరోజు. ఆయన 1887 జనవరి 15వ తేదీన కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారు. 1914లో న్యాయశాస్త్రం చదివేందుకు డబ్లిన్ వెళ్లిన ఆయన అన్నీ బీసెంట్ ప్రారంభించిన హోమ్ రూల్ ఉద్యమానికి మద్దతు ఇచ్చి స్వాతంత్రోద్యమ రోజులలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి ఉత్తేజపరిచే అనేక దేశభక్తి గీతాలు రచించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన త్రిపురనేని రామస్వామి 1943 జనవరి 16వ తేదీన తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఉన్న టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో కన్నుల పండుగగా గోదా కళ్యాణాన్ని నిన్న రాత్రి నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని భక్తులు భక్తి పారవస్యంతో వీక్షించారు. శ్రీకృష్ణస్వామి, ఆండాళ్ అమ్మవారి ఉత్సవ మూర్తులను విశేషంగా అలరించిన తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారు సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ స్టార్టప్ డే సందర్భంగా స్టార్టప్ రంగానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జగ్గనతోట ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కాకినాడ జిల్లాలో రేపు పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 2026 ఐసీసీ పురుషుల అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ మొదటి మ్యాచ్లో విజయం సాధించిన భారత్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.